పులివెందులలో ప్రజా తీర్పు చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కూడా కూటమి నేతలు ఈ రోజున ఎస్పీ గారిని కలిసి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు డీసీఎంఎస్ చైర్మన్ వడ్రన్ హరిబాబు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడండి. సార్, ఏంటి ఆ ఫేక్ వీడియోలు ఎవరు ప్రచారం చేశారు, ఏ విధంగా చర్యలు తీసుకోవాలని మీరు ఫిర్యాదు చేశారు? మొన్న పులివెందుల్లో జరిగిన ఎలక్షన్లు, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎలక్షన్లో తెలుగుదేశానికి ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా మొట్టమొదటిసారి అక్కడ ఎలక్షన్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే రిజల్ట్ మీరు అందరూ చూశారు. వారికి కేవలం వందల్లో వస్తే తెలుగుదేశానికి వేలల్లో వచ్చినాయి. అది ప్రజా తీర్పు, నిజమైన ప్రజా తీర్పు. ఇది జగన్మోహన్ రెడ్డి అంటే టీం తట్టుకోలేక, అరే రాష్ట్రంలో మనం ఉనికి కోల్పోతున్నాము, మన పరిస్థితులు ప్రజలు మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయి, గతంలో మన అరాచక పాలన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాం, అరాచక పాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని బస్టు పట్టించాము, ప్రజలు మరవకుండా ఉండాలంటే మరలా ఏదో ఒకటి కొత్తది తెర మీదకి తీసుకురావాలి. దానిలో భాగంగానే జగన్ అండ్ టీం, జగన్ అండ్ మాఫియా అనాలి వాళ్ళని. వాళ్ళు ప్రణాళిక సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధం చేస్తే అంబటి రాంబాబు దాన్ని అమలు చేసి ఎప్పుడో 2013లో వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్లు అక్కడెక్కడో రిగ్గింగ్ జరిగితే ఆ వీడియో తీసుకొచ్చి దాన్ని మార్పింగ్ చేసి ఎడిట్ చేసి తెలుగుదేశం సాంగ్ దానికి పెట్టి ఇలా రిగ్గింగ్ చేశారు అని చెప్పి కోయ ప్రవీణ్ గారికి ఇది అంకితం అని చెప్పేసి అంబటి రాంబాబు ఎక్స్లో పోస్ట్ చేయటం అనేది చాలా దారుణం. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డల పెట్టు. అందువలన ఇలాంటి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఇలాంటి దుశ్చర్యలకి చర్య తీసుకుంటానికి మేమందరం కూడా కూటమి నాయకులు ఈ రోజున ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వటం కోసం తరలి వచ్చాము. ఎందువలనంటే ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు మనము ఎంకరేజ్ చేస్తే, చర్యలు తీసుకోకపోతే ఇలాంటి చర్యలే పునరావృతం అయ్యి గతంలో జరిగినట్లుగా తప్పులు జరిగితే రాష్ట్రం ఇంకెక్కడికి పోతుందా అనేది మీ అందరికీ తెలియజేయటం కోసం మేము వచ్చి దీన్ని ఈ పెన్ డ్రైవ్లో మేము స్టోర్ చేసుకొని, ఒక పెన్ డ్రైవ్ ఆల్రెడీ ఎస్పీ గారికి ఇచ్చాము, కంప్లైంట్ ఇచ్చాము రుజువులతో. వీటి మీద అంబటి రాంబాబు అంటే టీం మీద చర్యలు తీసుకోవాలి, అతని మీద కేసు ఫైల్ చేసి చట్టపరమైనటువంటి అన్ని చర్యలు తీసుకొని కటకటాల వెనక్కి పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఎస్పీ గారిని కోరాము. అలాగే భవిష్యత్తులో నువ్వు ఇలాంటి చర్యలు మానుకోకపోతే పర్మనెంట్గా ఓసలు లెక్కించే కార్యక్రమం నీకు ఉంటుంది అని చెప్పి అంబటి రాంబాబుకి, జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం. మనం చూసాం మొన్నే జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క గుడివాడ కొడాల నానిని, అలాగే మన వల్లభనేని వంశీని, గన్నవరం అతన్ని వాడుకొని వీళ్ళు కూడా మరి ఏ రకంగా అమ్ముడుపోయారో కానీ అమ్ముడుపోయి మన యొక్క సొంత పార్టీని వదిలిపెట్టి వెళ్ళి జగన్ చెప్పినట్లుగా ఆడి ఆఖరికి వల్లభనేని వంశీని మనం చూసాం. చట్ట ప్రకారమైనటువంటి చర్యలు తీసుకుంటే అతను నడుచుకుంటా వెళ్ళిన వాడు, అంటే అతను ఆరోగ్య పరిస్థితులు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, దేక్కుంటా బయటకు వచ్చాడు జగన్. అలాగే మన గుంటూరులో చూసుకుంటే గతంలో ఇక్కడ మాజీ మేయర్, గుర్తుపెట్టుకోండి చెబుతున్న మాజీ మేయర్ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు గారిని ఆయన యొక్క దుర్మార్గమైన మాటలతో, అవమానకరమైన మాటలతో ఆయన బాధ పెట్టడం జరిగింది. ఈ మేయర్ అనే వ్యక్తి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మాటని అనేక మాటలు మాట్లాడిన ఈ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి పని అయిపోగానే తర్వాత అతన్నే సస్పెండ్ చేసి రాజకీయాలకి అసలు కంప్లీట్గా దూరం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రతి ఒక్కడిని అవసరానికి వాడతాడు, వాడిన తర్వాత టిష్యూ పేపర్ లాగా వాడేసి డస్ట్బిన్లో పడేస్తాడనేది ఈ వైసీపీ నాయకులకి. అందునాక వైసీపీలో ఉన్నటువంటి ఎవరినైతే ఇప్పుడు వాడుతున్నారో ఈ అంబటి రాంబాబు అవ్వచ్చు, అలాగే పేరుని నాని అవ్వచ్చు, అక్కడ గుడివాడ అమర్నాథ్ అవ్వచ్చు, బొత్స అవ్వచ్చు, లేదా ఇంకొకళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కాపు నాయకులని అందరినీ కూడా అక్కడ వాడి వీళ్ళది అయిపోయిన తర్వాత కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం కొత్త పన్నాగాలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రణాళిక చేస్తున్నాడు. దయచేసి ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నాను, ఇలాంటి కులాల కుంపటిలో, అలాగే ఈ చిచ్చులో వీళ్ళని ఈ కులము ఆ కులం అని పెట్టి ఇలాంటి ఇప్పుడు కొత్తగా మరలా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజున ఆ యొక్క ముద్రగడ పద్మనాభాన్ని ఉపయోగించి చంద్రబాబు గారి
పొరువుని ప్రతిష్టని దిగదార్చారు. ఇవాళ అతని పని అయిపోయింది. కొత్తగా మళ్ళీ పేరుని నానిని తీసుకొచ్చాడు. రకరకాల ఎత్తులు వేస్తూ ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రజలు దయచేసి నమ్మద్దు. త్వరలోనే వీళ్ళకి ఈ ప్రజాస్వామ్యంలో అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారు వీళ్ళని చర్యలు తీసుకొని ఓచలు లెక్కబెట్టించడం త్వరలోనే జరుగుతుంది. ఈ సందర్భంగా మీకు మరొక్కసారి హెచ్చరిక, ఇలాంటి తప్పులు చేస్తే ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు అంటే సూపర్ 6 ఎన్నికలు సందర్భించినటువంటి ఆ హామీలు కూడా నెరవేర్చలేదని ఆరోపణలు చేస్తున్నాయని ఒకవైపు, మరోవైపు ఇటువంటి వీడియోలని ప్రచారం చేయడం అనేది ఎంతవరకు అంటే ఏంటంటే ఆంతర్యం ఏం చెప్తారు? సూపర్ 6లో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి రాగానే పెన్షన్ కార్యక్రమం అంటే గవర్నమెంట్ రాకముందు 2 నెలలు కూడా క్లియర్ చేస్తూ 1వ తారీఖునే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి కూల్చివేతలతో మొదలు పెడితే మా నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వ తాతలను అలాగే వికలాంగులను ఆదుకుంటూ పెన్షన్ కార్యక్రమం 1వ తారీఖు 4,000 రూపాయలతో ప్రారంభించి బిగిన్ చేసి మీరు చూస్తూ ఉన్నారు. అన్నీ 1 by 1 ఉచిత మహిళలకు బస్సు, అట్లాగే తల్లికి వందనం, 1 by 1 అన్ని కార్యక్రమాలు ఏవైతే సూపర్ 6లో ఉన్నాయో అన్నీ ఫిల్ఫిల్ చేసుకుంటూ వస్తూ ఉండంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేతగాక ఏడవలేక ఇలాంటి వీడియోలను మార్ఫింగ్ చేసి ప్రజల్లోకి వదిలి ప్రజల్ని తప్పుదావ పట్టిస్తే పరిస్థితి ఇవాళ జరుగుతూ ఉంది రాష్ట్రం. అయితే మహిళలకి ఉచిత బస్సు అనే అంశంలో కూడా ఆంక్షలు విధించారు. ముందు ఎన్నికల ముందు ఇటువంటి ఆంక్షలు వివరించలేదు కదా, ఇప్పుడు ఆంక్షలు పెట్టారంటూ కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు. అలాంటివి ఏమి లేవు. అంటే ఎవరైనా నిజంగా మనకి బస్సు ప్రయాణం ఎవరైనా ఏ మహిళామ తల్లి అయినా చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పారు, బస్సులో మహిళలతో ప్రయాణం చేశారు. అలాగే యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బస్సులో ప్రయాణం చేసి వారు మంచి చెడులు తెలుసుకొని అమ్మ మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి తెలియజెప్పారు. అలాంటివన్నీ కూడా కట్టు కథనాలు ప్రతిపక్షం వారు క్రియేట్ చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా నమ్మద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా అంటే ప్రజలకి ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు, అదేవిధంగా మీ డిమాండ్ ఏంటి? మేము ప్రజలకు తెలియజెప్పేది ఏంటంటే 2019లో ఈ దుర్మార్గులు ఇలాంటి రకరకాల కులాల మధ్య చిచ్చులు పెట్టి అలాగే లేనివి ఉన్నట్లుగా అభూత కల్పనలు చేసి అలాగే ప్రజా రాజధాని అమరావతిని కూడా వాళ్ళు అప్రతిష్ట పాలు చేసి ఈ యొక్క రాజకీయంలోకి ఈ యొక్క 2019 అధికారంలోకి వాళ్ళు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా వాళ్ళు భవిష్యత్తులో రావాలని పిచ్చి కలలకు అంటా ఉన్నారు. ప్రజలైతే అన్నీ తెలుసుకున్నారు. గతంలో మనం చూసాము, గత ప్రభుత్వంలో రోడ్లు గుంటల రోడ్లను మనం చవి చూసాము. అలాగే ఏటికి రేట్లు లేక రైతులు కళ్ళెమ్మట నీళ్లు రక్తం కారింది. అలాగే ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు కూడా ధరలు ఆకాశాన్ని అంతాయి. అలాగే మద్యం కూడా కల్తీ మద్యం తాగి ఎంతోమంది పేదలు స్వర్గానికి స్వర్గస్థులయ్యారు మహానుభావులు. అలా ఈ గత ప్రభుత్వం అనేది మనకి ఒక మరుపు రాని ఒక మహా నరకం. అలాంటి నరకాన్ని ఇక ప్రజలు ఎవరు కోరుకోరు. కానీ వీళ్ళు ఏదో ఊహించుకొని మరలా అధికారంలోకి వద్దామని పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ఎవరు కూడా మీ ప్రయత్నాలు ప్రజలు హర్షించరు. ప్రజలు ఎవరు కూడా వీటిని పరిగణలోకి తీసుకునే పరిస్థితిలో కూడా లేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రజాక్షేత్రంలో కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే వైసీపీ దుష్ప్రచారాలకు పాల్పడుతుంది. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు కూడా ఒక ఫేక్ వీడియోని తన ఎక్స్ ద్వారా కూడా ప్రపోజ్ చేశారు. తప్పుడు ప్రచారం చేసిన నేపథ్యంలో ఎస్పీకి ఈరోజు ఫిర్యాదు చేసాం, వాటి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేసినట్టుగా వడ్డాన హరిబాబు చెప్తున్నారు. కెమెరామెన్ నరేంద్రతో వరప్రసాద్, మహానాడు మీడియా, గుంటూరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.